జై శ్రీమన్నారాయణ. స్కింధాకాండలో కార్యసాధనకు కారణమయ్యేటటువంటి దేవతల యందు ఆదరము కూడా కలిగినటువంటి వాడివి నువ్వు. మరి నువ్వు ఈ రకంగా ధైర్యము చెడి దుఃఖిస్తూ ఉంటే శత్రువుని జయించటం చాలా కష్టమవుతుంది రామా. అందులోనూ రావణుడి లాంటి శత్రువులను చంపటం అనేది ఇంకా కష్టమవుతుంది. హో రామా, ధైర్యం తెచ్చుకో, మనస్సుని గట్టిపరుచుకో, దృఢమైనటువంటి స్థిరమైన నిర్ణయముతో ఉండు. హో రామా, ఆ రాక్షసుడిని ఆ రాక్షస పరివారాన్నంతటిని కూడా నిర్మూలన చేద్దాం. రామా, నువ్వు సామాన్యుడవు కాదయ్యా. పృథివీం అపి సహగర వనాచలాం పరివర్తయితుం శక్తః. నువ్వు సకల సముద్రములతో, వనములతో, పర్వతాలతో కూడి ఉన్నటువంటి ఈ ధరాధర మండలాన్నంతటిని కూడా తల్లక్రిందులు చేయగలిగినంతటి గొప్ప పరాక్రమవంతుడివి నువ్వు రామా. ఇక నీకు కిమంగ పునరావనం, రావణుని వధించటం అనేటటువంటిది పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు రామా అంటూ లక్ష్మణుడు శ్రీరామచంద్రుడిని ఓదారుస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, అన్నా రామా, నువ్వే కనుక తలుచుకుంటే ఈ భూమినంతటిని కూడా తలక్రిందులు చేయగలిగినంతటి గొప్పవాడివి రామా. అన్నా రామా, నివురుగప్పిన నిప్పును బాగా మండింపచేసినట్టు అహంతు ఖలు తే వీర్యం ప్రసుప్తం ప్రతిబోధయే. నేను నీలో నిద్రాణమై ఉన్నటువంటి నీ పరాక్రమాన్ని మేల్కొలుపుతున్నా అన్నా. అన్నా, వర్షాకాలం వచ్చింది, శరత్కాలం వరకు ఓపిక పట్టు. శరత్కాలము రాగానే తతః స రాష్ట్రం సగణం రావణం త్వం వధిష్యసి. నువ్వు ఆ రావణుడిని, రావణుడి రాజ్యాన్ని, రావణుడి బంధువులందరినీ సంహరించన్నా. అన్నా రామా, ఇక నువ్వు శోకించకు అంటూ లక్ష్మణుడు ఎంతో ఆదరముతో శ్రీరామచంద్రుడిని ఓదారుస్తుంటే అప్పుడు రాముడు ఇట్లా అంటూ ఉన్నాడు, లక్ష్మణ, నువ్వు ప్రేమతో చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పావు, నా మేలు కోరి చెప్పవలసిన మాటలన్నీ చెప్పావు, సత్యపరాక్రమములను కలిగి ఉండి వాటిని గురించి నువ్వు చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పావు. నా శోకము మంచిది కాదు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాను లక్ష్మణ. ఈ శోకము నా ప్రయత్నాలన్నింటినీ పాడు చేస్తుంది. ఇక నాలో ఉండే పరాక్రమాన్ని, తేజస్సుని కూడా నశింపచేస్తుంది. అందుకే లక్ష్మణ, నువ్వు చెప్పినట్టే నేను శోకించను. నాలో ఉండే పరాక్రమాన్ని, తేజస్సును నా అంతట నేనే ప్రోత్సహించుకుంటా. శరత్కాలము వచ్చేదాకా ఎదిరి చూద్దాం, సుగ్రీవుడు వచ్చేంత వరకు ఎదిరి చూద్దాం. స్థితోస్మి వచనే తవ. లక్ష్మణ, నువ్వు చెప్పినట్టే చేస్తా. అయితే సుగ్రీవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడంటావా లక్ష్మణ? సాధారణంగా వీరుడైనటువంటి వాడు తనకు ఉపకరించినటువంటి వారికి తప్పకుండా ప్రత్యుపకారం చేస్తాడు. సుగ్రీవుడు కూడా అట్లా చేయాలి మరి అని రాముడు అంటూ ఉండగానే లక్ష్మణుడు శ్రీరామచంద్రుడికి అంజలి ఘటిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు, రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.